వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ హయత్ నగర్లోని బాలికా హాస్టల్లో అర్ధరాత్రి కలకలం రేగింది. వసతి గృహంలోకి అగంతకుడు ప్రవేశించి హల్చల్ చేశాడు. బాలికను కత్తులతో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించడంతో బెంబేలెత్తారు. హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థినులు వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అర్ధరాత్రి అగంతకుడు హాస్టల్లోకి చొరపడడానికి కారణం ఏంటి? నీలిమ, ఖచ్చితంగా నిన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెనుక భాగంలో ఉన్నటువంటి SC/ST హాస్టల్లోకి ఇద్దరు ఆగంతకులు అందులోకి ప్రవేశించారు. శారద అని 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలికను భయపెట్టి, అంటే వాళ్ళ తల్లిదండ్రులను మేము చంపేస్తాము అని ఆమెను బెదిరించడంతో పాటు ఆ చుట్టుపక్కల పిల్లలు కూడా చాలా భయభ్రాంతులకు లోనయ్యారు. అంటే వెనుక భాగం నుంచి గోడ దూకి హాస్టల్లోకి ప్రవేశించడం జరిగింది. అయితే ఆ కుటుంబ సభ్యులకు తెలిసిన వారే అయి ఉంటారన్న కోణంలో వీళ్ళు పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే అమ్మా నాన్నను చంపేస్తామని చెప్పి ఆ అమ్మాయిని, ఆ చిన్న పాపను, అంటే 6 సంవత్సరాల పాపను తీవ్రంగా భయపెట్టడం జరిగింది. తన ఒంటి మీద ఉన్నటువంటి గుడ్డలను కూడా వాళ్ళు ఇప్పదీసి, అంటే చాలా మానసికంగా అమానవీయంగా వాళ్ళను హింసించడం జరిగింది. అయితే అదే కోణంలో, అంటే పాత కక్షలు ఉన్న నేపథ్యం ఏదైనా ఉందా ఏంటి అన్న కోణంలోనే వాళ్ళు పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి హయత్ నగర్ సిఐతో పాటు కొంతమంది ఎస్ఐలు కూడా పూర్తి సమాచారం సేకరించారు. అంటే వాళ్ళని ఎవరైనా భయపెట్టారా, ఇంతకుముందు తల్లిదండ్రుల నుంచి సమాచారం కూడా తీసుకున్నారు. అదే కోణంలోనే దర్యాప్తులోనే ఆగంతకుని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళని భయపెట్టిస్తున్నారు. వాళ్ళని భయపెట్టడంతో పాటు ఆ పాపను కూడా, అంటే ఆ క్షణంలో, ఆ టైంలో హాస్టల్లోకి ఎందుకు దూరాలన్న కోణంలో కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్ ఉందా లేదా, ఎక్కడి నుంచి అసలు వాళ్ళు ఏ విధంగా లోపలికి వచ్చారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఈ విధంగా తమ పిల్లలపై ఈ విధంగా దాడులకు దిగడం అన్నది చాలా కఠినంగా శిక్షించాలి. ఎవరైతే ఇటువంటి చేస్తారో వాళ్ళని శిక్షిస్తే ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవచ్చు అంటున్నారు. అయితే ఆ తల్లిదండ్రులను భయపెట్టడం కోసమే ఈ విధంగా చేశామని చెప్పేసి తమతో పాటు ఒక వెపన్స్, అంటే చిన్న కత్తి లాంటివి కూడా తీసుకొచ్చుకున్నారు. ఇంకేదో ఆ సమయంలో వాళ్ళు ఏదైనా చేయడానికి జరిగితే అది లోటు తీర్చలేమని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా, అంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు హాస్టల్ వార్డెన్ కూడా కోరుతున్నారు. పాత కక్షలు ఉన్నాయని చెప్తున్నారు. అగంతకుడు ఎవరు, ఇంతకీ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు? ఖచ్చితంగా, అంటే ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే సీసీ క్యామ్ తో పాటు ఆ హాస్టల్ కు దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లకు ఉన్నటువంటి సీసీ క్యామ్ ను పరిశీలించి ఎవరు ఏంటి అన్న కోణంలో చూస్తున్నారు. అంటే ఆమె చూస్తే ఆ పాప మాత్రం వాళ్ళని గుర్తుపడతాను, దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుందని ఆ పాప శారదైతే చెప్తుంది. కానీ తను ఎప్పుడు తన ఇంట్లో వాళ్ళతో పాటు ఎప్పుడు చూడలేదు. బట్ ఖచ్చితంగా ఆగంతకుడు వాళ్ళ నాన్న, వాళ్ళతో తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ నాన్నను బెదిరించడం కోసం వచ్చినటువంటి వాళ్ళ కక్షనే ఈ పాప మీద అటువంటి తీవ్ర ప్రభావం చూపించారు. అయితే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతా అని ఆ శారద 3వ తరగతి చదువుతున్న ఆ పాప మాత్రం చెప్తుంది. తల్లిదండ్రులు కూడా, అంటే గతంలో ఎవరెవరు వాళ్ళని బెదిరించడం జరిగింది, ఎవరు ఏంటన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు హాస్టల్లో మిగతా బాలికలు కూడా వాళ్ళని చూసిన తర్వాత భయపడుతున్నారు. వాళ్ళని కూడా ఏ విధంగా ఉంటాయి ఆనవాళ్ళ అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా హాస్టల్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఇళ్లలో ఏదైనా సీసీ కెమెరా ఉందా, ఆగంతకులు ఎప్పుడు వచ్చారు, ఏ విధంగా వెళ్ళారు, వాళ్ళ ఆనవాళ్ళు ఏమైనా గుర్తించేందుకు సిఐ కూడా దానికి సంబంధించిన వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులను కూడా, అంటే ఎవరు ఏంటి, ఇంతకుముందు పాత కక్షలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అనుమానం ఉన్నట్టు వీళ్ళు పోలీసుల దర్యాప్తులో వ్యక్తం చేశారు. అయితే వాళ్ళని కూడా ఇప్పటివరకు అయితే పట్టుకోలేదు. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని విచారించి వాళ్ళని ఈ పాపకు, అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా చూపిస్తే గుర్తుపట్టే అవకాశం ఉంది. ఆ కోణంలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే కుటుంబ నేపథ్యం, అంటే సన్నిహితులు కొంతమంది గొడవ ఉంది కారణం అని వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నారు. దాంతోపాటు బయటి వ్యక్తులు కూడా ఎవరైనా ఉన్నారా, అంటే ఈ 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, అంటే తల్లిదండ్రుల మీద కక్ష పెట్టుకున్నప్పుడు పిల్లల మీద అటువంటి ప్రభావం చూపించడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా హాస్టల్లో చదువుతుంది బాలికల పైన ఇటువంటి జరగడం సర్వసాధారణంగా తీసుకుంటున్నారు చాలా మంది. అంటే కక్షలు పెంచుకున్నటువంటి వాళ్ళు ఈ పిల్లల మీదనే అటువంటి ప్రభావం చూపిస్తున్నారు. దీనికి తోడు అర్ధరాత్రి టైంలో ఆ పాప మీద ఉన్నటువంటి బట్టలు తీపించి ఆ అమ్మాయిని బెదిరించడం అనేది చాలా కఠినంగా పరిగణనలోకి తీసుకోవాలి. హాస్టల్ వార్డెన్ కూడా ఇటువంటి జరగకుండా పోలీసులు కఠినంగా వాళ్ళని శిక్షించాలని హాస్టల్ తరపు పిల్లలు కూడా ఇప్పటికీ ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ఆ టైంలో వాళ్ళిద్దరు రావడం, కత్తి పెట్టుకొని చూపించడంతో పిల్లలు చాలా వణికిపోతున్నారు. అంటే ఇటువంటి భయాందోళనకు గురి చేస్తే వాళ్ళ మీద తీవ్రంగా ప్రభావం ఉంటుంది. ఇటువంటి జరగకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. నీలిమ, థ్యాంక్ యూ శివశంకర్.